వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫైర్ ప్రమాద బాధితులకు మంత్రుల భరోసా. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్ హౌస్ ప్రమాదం. 17 మందిని కాపాడామన్న ఫైర్ డీజీ నాగిరెడ్డి. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్ కుట్ర భగ్నం. పేలుళ్లకు ప్లాన్ చేసిన సిరాజ్ సమీర్ అరెస్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో 4 కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు 17 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్లో నుంచి 16 మందిని కాపాడారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది మృతి చెందారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. దీని మీద తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుత అప్డేట్ ఏంటి? తాజా పరిస్థితులపై అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏమంటున్నారు? పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ఉదయం తెల్లవారుజామున సుమారు 4-5 గంటల ప్రాంతంలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఈ యొక్క జ్యువెలరీ షాపుకు సంబంధించిన ఈ షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు మరి అగ్నిమాపక శాఖ అధికారులు అయితే తాజాగా మరి ఈ అంచనా వేసినట్టు స్పష్టమవుతుంది. మొత్తానికి ఉదయం తెల్లవారుజామున మరి అందరూ మంచి నిద్రలో ఉండగా ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం కారణంగానే షాపుల్లో మంటలు చెలరేగాయి. దాని కారణంగా పొగలు కూడా దట్టంగా వ్యాప్తి చెందడంతో మరి ఇక షట్టర్ల ద్వారానే వాళ్ళంతా కూడా మరి బయటికి రావాలన్నా, తర్వాత వాళ్ళ గృహాలకి వెళ్ళాలన్నా ఒకటే దారి ఉంటుంది కనుక సో వాళ్ళంతా కూడా ఇటు షట్టర్ల సైడ్ నుంచి మంటలు రావడం, అటు నుంచి పొగలు వ్యాప్తి చెందడంతో ఆ పొగల నుంచి మంటల నుంచి తప్పించుకునే క్రమంలో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడే ఇక పొగల్లో చిక్కుకొని ఆ యొక్క పొగను పీల్చుకొని దాని ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్ళి 17 మంది మృత్యువాత పడడం అయితే ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి అప్పుడే ఆదివారం తెల్లవారుతుందన్న సమయంలో భాగ్యనగరంలో చార్మినార్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సీఎం కావచ్చు, అలాగే ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఉటావుటిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై కూడా మరి ఆరా తీసినట్లు తెలుస్తుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా సకాలంలోనే స్పందించి మరి ఇక పొగల్లో చిక్కుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారందరినీ కూడా బయటకు తెచ్చారు. సో దాంట్లో ఒక 4 అయితే ప్రాణాపాయాలతో కూడా బయటపడ్డారని స్పష్టమవుతుంది. సో బయటికి రావడానికి ఎంట్రన్స్ లేని క్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ఆ యొక్క గృహానికి సంబంధించిన గోడను కూడా ధ్వంసం చేసి వాళ్ళని బయటకు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అప్పటికే వారంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో చాలా మంది పసిపిల్లలు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం మహిళలు కూడా ఉన్నారు. ఇక వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యులతో పాటు వారికి సంబంధించిన బంధువులు కూడా మరి షాపింగ్ కోసమని ఢిల్లీ నుంచి వచ్చినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో మొత్తానికి 17 మంది ఈ యొక్క చార్మినార్ అతి సమీపంలో ఉన్న ఈ యొక్క జ్యువెలర్ షాపులో మరి జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా మంటలు రేగడం వచ్చు. మంటలు చెలరేగిన తర్వాత వాళ్ళంతా కూడా చిక్కుకొని మరి ఆ యొక్క పొగను పీల్చుతూ మరి ఆ నిద్రలోనే కూడా అపస్మారక స్థితిలో పోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కొంతమంది రక్షించుకునే ప్రయత్నంలో మరి వాళ్ళు ఆ పొగల నుంచి రక్షించుకునే క్రమంలో మరి అందరు కలిసి ఒక గదిలోకి వెళ్లారు. ఆ గదిలోకి వెళ్ళిన క్రమంలోనే ఆ పొగలు మంటల నుంచి వచ్చిన పొగలు పీల్చి దాని ద్వారా కూడా మృత్యువాత పద్ధతి అయితే తెలుస్తుంది. ఇక ఇదే అంశంలో మొత్తానికి ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఈ ఘటన విషయంలో మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్టు కూడా మరి సమాచారం ఉంటుంది.
దీంట్లో మరి హుటాహుటిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటన పట్ల స్థానికులతో మాట్లాడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ మృతదేహాలు కావచ్చు, అలాగే మరి క్షతగాతులంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించే నేపథ్యంలో మృతదేహాలన్నీ ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉన్నాయి. దీంట్లో ఇక మంత్రులంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ చేరుకొని మృతులకు సంబంధించిన బంధువులను ఓదారుస్తున్నారు. మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన జరిగిన స్థలానికి చేరుకుంటారని కూడా సమాచారం అందుతోంది. సో ఇప్పటికే మంత్రులంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ చేరుకున్నారు. సో బాధితులకు భరోసాగా నిలిచే కార్యక్రమంలో మరి ఉన్నారని చెప్పుకోవచ్చు. కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఇదే అంశంలో మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘటన స్థలాన్ని చేరుకోవడం కావచ్చు, ఈ ఘటనపై కూడా ఆయన సకాలంలో కనుక అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించడం అయితే మనం గమనించవచ్చు. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటల విషయంలో కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, పోలీసు అధికారి ఐజీ నాగిరెడ్డి కావచ్చు, సో సకాలంలోనే స్పందించే మాకు సమాచారం రావడంతోనే మేము ఈ ఘటన స్థలానికి చేరుకున్నాం సో అని చెప్పడం మనం చూడవచ్చు. ఇదే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాలకు చేయాల్సిన అంశం కాదు, ప్రమాదాలు ఎట్నుంచి పొంచి వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, జరిగిన ఘటన మనం అంచనా వేయలేం కనుక ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని చెప్పడం కూడా గమనించవచ్చు. శ్రీనివాస్, ఎక్కడైతే గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతంలో కనబడతా ఉంది విజువల్స్ లో. కాబట్టి అక్కడ పక్కన వ్యాపార సంబంధించిన షాపులు కానీ నష్టం వాటిల్లిందా, ఆ మంటలు వ్యాప్తి చెందకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా, అటువంటి ఏమైనా విషయాలు బయటపడ్డాయా? రహీం, ఇక్కడ మనం చార్మినార్ ప్రాంతంలో చూసుకుంటే మరి అది వ్యాపార కేంద్రంగా ఉంటుంది. మనకు తెలిసిందే ఈ ఘటన జరిగింది ఏదైతే గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన ఘటన మరి చార్మినార్ కి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. సో ఈ మంటలను కనుక సకాలంలో ఆర్పివేయకుంటే ఆ మంటలు కూడా పక్క గృహాలకు అంటుకునేయడం, పక్క షాపులకు అంటుకొని మరి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి. కానీ అగ్నిమాపక సిబ్బంది మరి ఘటన సమాచారం స్థానికుల ద్వారా అందుకున్న వెంటనే అక్కడ చేరుకోవడం కావచ్చు, ఆ మంటలు అదుపు చేసే కార్యక్రమం చేశారు. అయితే అప్పటికే జరగరాని నష్టం అయితే జరిగిపోయింది. దీంట్లో మరి ఇక ఆ అగ్నికీలలో కావచ్చు ఆ పొగల్లో చిక్కుకొని అయితే ప్రాణభయంతో వాళ్ళంతా కూడా ఆ పొగ నుంచి తప్పించుకునే క్రమంలో మరి ఆ మంటలను తప్పించుకునే క్రమంలో వాళ్ళంతా మరి ఇంకింత మృత్యు ఒడిలోకి పోయినట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో మరి ఈ ఘటన పట్ల మాత్రం అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో కింద షాపింగ్ సంబంధించిన వాళ్ళ షాపులు ఉంటాయి. సో పైన వాళ్ళు నివాసం ఉంచుకునేలాగా ఏర్పాటు చేసుకున్నారు. సో అట్లా కొన్ని వందల వేల షాపులు కూడా అక్కడ ఉన్నాయి. సో వారంతా కూడా కొంత తగుపాటి జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ ఆ స్మోక్ అలారం కానీ తర్వాత ఫైర్ అలారం కానీ అమర్చుకొని ఉంటే అవి అలర్ట్ చేసి ఉండేవి. సో ఏదేమైనప్పటికీ 4-5 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన అయితే పూర్తిగా వాళ్ళంతా నిద్రలో ఉన్న సమయంలో జరిగింది. సో వాళ్ళు బయటికి వెళ్లే కార్యక్రమంలో మరి అక్కడ షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్ల వద్ద మంటలు చెలరేగడంతో వాళ్ళు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి లేకనే మరి వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. రహీం, శ్రీనివాస్, ఎవరైతే ప్రమాదంలో మృతి చెందిన వారు కానివ్వండి, ఆ క్షతగాతులు కానివ్వండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తా ఉంది. మరి ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా 17 మందికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా వచ్చింది. వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అందరు కూడా మరి కుటుంబ సభ్యులు, బంధువులు. సో వీళ్ళ విషయంలో ఇప్పటికే ఆ మృతదేహాలను అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంటుంది. సో పసిపిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ బంధువులు అయితే వారికి ఇచ్చిన పసిపిల్లలకు పోస్ట్ మార్టం నిర్వహించొద్దని చెప్పి కూడా మరి కోరుతున్న పరిస్థితి. సో మృతదేహాలన్నీ ఇప్పుడు ఉస్మానియా పోస్ట్ మార్టం వద్ద ఉన్నాయి. సో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి బంధువులకు అప్పగించే కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో మరి తెలంగాణ మంత్రులంతా కూడా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ కు చేరుకున్నారు. వారి బంధువులను మరి ఓదార్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. సో బంధువులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కనుక సో ఎవరైతే మరి ఆ మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులంతా కూడా మరి వారందరినీ కూడా జరిగిన ఘటన పట్ల కూడా మరి వివరాలు తీసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు చనిపోయిన మృతువులందరినీ కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో ఓవరాల్ గా
మరి ఈ ఘటన పట్ల కూడా ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు, వాళ్ళకు ఖచ్చితంగా మనం అండగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం కావచ్చు. పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశంలో మరి ఓవరాల్ గా ఈ దీంట్లో చనిపోయిన వారి బంధువులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ఇష్యూ ప్రభాకర్, తెలుసుకున్న కిషన్ రెడ్డి వీళ్ళందరూ పరామర్శించడం తెలుస్తా ఉంది. అక్కడ ఎవరైతే మృతి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ ఉస్మానియా ఆసుపత్రి వాతావరణం మొత్తం రోజులతో మిన్నంటినట్టు తెలుస్తా ఉన్నాయి. తాజా అప్డేట్ ప్రకారం హైదరాబాద్లో ఫైర్ యాక్సిడెంట్పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్లో ప్రమాదం కలిసివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆదేశించారు. గుల్జార్ హౌస్ దగ్గర అగ్ని ప్రమాద ప్రాంతాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలికి ఫైర్ ఇంజన్లు వచ్చాయన్నారు. 6 గంటలకే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిందని పొన్నం వెల్లడించారు. ఫైర్ యాక్సిడెంట్ ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పొగ వల్ల రెస్క్యూ ఆపరేషన్కు జాప్యం జరిగిందన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర సరైన సౌకర్యాలు లేవన్నారు. హైదరాబాద్ రోజురోజుకు విస్తరిస్తోందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్కు, బాధకు గురయ్యామన్నారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సంక్షోభ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు అవసరమైన ఏ సహాయం చేయడానికైనా అందుబాటులో ఉంటామన్నారు. హైదరాబాద్లో బాంబు బ్లాస్టింగ్ కుట్ర భగ్నమైంది. పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అరెస్టు చేశారు. విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సిరాజ్తో కలిసి బ్లాస్టింగ్ చేయాలని సౌదీ అరేబియా నుంచి సమీర్కు ఐసిస్ ఆదేశాలు అందించినట్లు గుర్తించారు. టీడీపీ మహానాడును విజయవంతం చేయడానికి జిల్లాలో మినీ మహానాడులు ఏర్పాటు చేసి కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. మహానాడు అందరూ ఆనందంగా చేసుకునే పండుగ అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యుల సమస్యలు, భావితరాల అభ్యున్నతిపై మహానాడులో చర్చిస్తామంటున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో మా కరస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమాలు అయితే, ఈ మినీ మహానాడు కార్యక్రమాలు అయితే జిల్లాలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. అసలు ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటి, మినీ మహానాడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ తేదీలో జరుగుతున్నాయని మనతో మాట్లాడడానికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మినీ మహానాడు కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? 3 రోజుల పాటు జరిపించడానికి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? మహానాడు అంటే మీ అందరికీ తెలుసు. మహానాడు అనేది రాష్ట్రంలో మనకి అనేక పండుగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, ఇలాగ అనేక పండుగలు ఉంటాయి. పండుగలు అందరూ చేసుకుంటారు. కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు, కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు, కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదంటే మహానాడు అండి. మహానాడు పండుగ రాష్ట్ర ప్రజలకు ఒక సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుకునే పండుగ ఇది. దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. ఈ మహానాడు అనేది ఏదో కేవలం పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ. ఆ చర్చ జరిగి తీర్మానాలు ప్రవేశపెట్టి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం ద్వారా పనులు చేసే కార్యక్రమం మహానాడు.
అధికారం ఉన్నా లేకపోయినా సరే మహానాడు ఎప్పుడు జరుపుతుంటారండి. కొన్ని పార్టీలు ఉంటాయి, పార్టీలు పెట్టే ముందు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్తారు. అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తారంటే చేయలేక వదిలేస్తారు కొన్ని కార్యక్రమాలు. వాళ్ళ సిద్ధాంతాలే మర్చిపోతారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాపాడుకుని ముందుకెళ్ళిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కానీ ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అందరూ కూడా. మీరు చూడండి, గతం నుంచి కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ రోజు 3 రోజులు 27, 28, 29 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా వేదిక మీద అన్ని వర్గాల ప్రజలకి సమస్యలు ఏమున్నాయో వాళ్ళ తాలూకా వాయిస్ ఇస్తారు. అక్కడ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఉందనుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇగో మీరు ఇలా చేస్తున్నారు కానీ నెక్స్ట్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని వేదిక మీద చెప్తారండి. చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అని కూడా చెప్పుకుంటారు వేదిక మీద. మాకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు. అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ తీర్మానాలన్నీ ప్రవేశపెట్టి న్యాయం చేస్తూ ఉంటారు అన్ని వర్గాల ప్రజలకి. ఆ విధంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు మహానాడు కడపలో జరగబోతుంది. కడప ఏది రాష్ట్ర మహానాడు 27, 28, 29. అదేవిధంగా జిల్లా వేదికగా చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడులు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలను భాగస్వామ్యం చేసి సమావేశం పెట్టుకుని ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చర్చిస్తాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి మైక్ ఇస్తాం. ఇక్కడ వాళ్ళకున్న సమస్యలు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పుకుంటూ ఏం చేస్తే బాగుంటుందో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అవి నోట్ చేసుకుంటాం. ఈ తీర్మానాలన్నీ కూడా మళ్ళీ జిల్లా మహానాడు అవుతుంది. ఆ మహానాడులో చర్చిస్తాం. జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడుకి ఇస్తాం. మళ్ళీ ఆ రాష్ట్ర మహానాడుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ తయారు చేసి రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలన్నది చేయడం కోసం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే ప్రజలకి కష్టాలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ మహానాడులో చెప్పుకోవచ్చని. టీడీపీ కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, మీ కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన కొంతమందికి మాత్రమే పదవులు దొక్కుతాయని కొంత అసంతృప్తి అయితే నెలకొంది. ఈ సమస్యని మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇదివరకు ఒక తెలుగుదేశం పార్టీ ఓ సింగిల్ పార్టీ ఆ రోజున ఎవరికి పదవి ఇవ్వాలో నాయకుడు చెప్తే ఆ ప్రకారంగా నియోజకవర్గంలో చూస్తే నియోజకవర్గం మేము చెప్పినట్టుగా ఇచ్చి పదవులు ఉండి అలా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తాం. ఇప్పుడు పదవులు ఇచ్చే సమయంలో వాళ్ళకు కూడా మరి కొన్ని పదవులు ఇవ్వాలి. రేషియో పెట్టడం జరిగింది. 7% మాకు, 6, 3, 7, 2, 1. 7% తెలుగుదేశం పార్టీ, 2% జనసేన పార్టీ, బీజేపీ 1%. ఆ విధంగా రేషియో ప్రకారంగా ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం పదవులు ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆశిస్తారు. ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు 5 సంవత్సరాలు. పలానా పదవి చేయాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అదే సమయంలో ఈ రేషియో ప్రకారంగా ఇచ్చే సమయంలో ఆ పదవి జనసేనకి వెళ్ళడమో లేదా బీజేపీకి వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా న్యాయం చేయాలన్నది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. వాళ్ళని ఏ విధంగా భర్తీ చేయాలన్నది కూడా ఆలోచిస్తుంది. సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మహానాడు అంటే ఒక పార్టీకి సంబంధించిన పండగ కాదని అన్ని మతాలు, అన్ని కులాల వారి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే వేదిక ఒకటి అని చెప్తున్నారు. అలాగే ఈ టీడీపీలో కానీ ఇతర సమస్యలు కానీ మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఒక దిశానిర్దేశం చేసే ఒక కార్యక్రమం ఈ మహానాడు అని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీకే ఏ పదవులు అందుతున్నాయనే సమస్య ఉంది. దాన్ని కూడా త్వరలోనే అధిష్టానం దృష్టికి వెళ్ళి దాన్ని కూడా సమస్యలు పరిష్కారం చూపిస్తామని కూడా కొండబాబు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.